గుండె జబ్బులు జనాలను ఆర్థికంగా కుదేలు చేస్తున్నాయి. మందులు కొనేందుకు డబ్బులు లేక, ట్రీట్మెంట్ చేయించుకునే స్తోమత లేక అప్పులు చేయాల్సి వస్తుంది. ఉన్న ఆస్తులను అమ్ముకోవాల్సి వస్తుంది. దేశంలోని 33% మంది హార్ట్ పేషెంట్ల పరిస్థితి ఇదే. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ICMR ఫండింగ్తో చేసిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా 21 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 2000 మంది హార్ట్ పేషెంట్ల నుంచి వివరాలు తీసుకొని ఈ రీసెర్చ్ చేశారు. గ్లోబల్ హార్ట్ అనే జర్నల్లో ఈ రీసెర్చ్ పబ్లిష్ అయింది. ఏటా ఒక్కో హార్ట్ పేషెంట్ సగటున తన మందులు, ట్రీట్మెంట్, డయాగ్నోస్టిక్స్ కోసమే సుమారు 1.6 లక్షలు ఖర్చు పెడుతున్నట్టు రీసెర్చ్లో వెల్లడైంది. అందులోనూ పురుషులు, మహిళల మధ్య తేడా ఉన్నట్టు తెలిసింది. మగవాళ్లకైతే ఏటా 1.18 లక్షలు, మహిళలకు 1.21 లక్షల వరకు ఖర్చవుతున్నట్టు తేలింది. ఆరోగ్యం కోసం ఏటా ఖర్చు చేస్తున్న దాంట్లో 92% గుండె జబ్బుల కోసమే ఉంటున్నది. ఇన్సూరెన్స్ లేకుంటే అది 97% వరకు ఉంటున్నట్లు తేలింది. అయితే గుండె జబ్బులు ఉన్నోళ్ళు సొంతంగా సేవింగ్స్ నుంచి ఖర్చు పెట్టుకుంటున్న వారి సంఖ్య సగం కూడా ఉండడం లేదు. కుటుంబ సభ్యులు లేదా దోస్తులు హెల్ప్ చేస్తేనో, అప్పులు చేస్తేనో, ఆస్తులు అమ్ముకుంటేనో తప్ప పేషెంట్లకు పైసలు దొరకడం లేదు. తాజా రీసెర్చ్లో కుటుంబ సభ్యుల సహకారంతో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారి సంఖ్య 54%గా ఉందని తేలింది. ఇక ఫ్రెండ్స్ నుంచి అప్పు తీసుకొని ట్రీట్మెంట్ చేయించుకునేటోళ్ళు 15%, రుణ సంస్థల నుంచి అప్పులు తీసుకునేటోళ్ళు 8%, ఇల్లు లేదా ఫ్లాట్ కానీ వ్యవసాయ భూములు అమ్ముకునే వాళ్ళు 4% వరకు ఉన్నట్లు రీసెర్చ్ వెల్లడించింది. గుండె జబ్బున్నోళ్లకు నెలవారీ ఆదాయం పడిపోతున్నట్టు రీసెర్చ్ తేల్చింది. చాలామంది ఆపరేషన్లు, ట్రీట్మెంట్ తర్వాత ఉద్యోగాలు చేయలేని పరిస్థితి ఏర్పడుతున్నట్టు పేర్కొంది. ఆరోగ్యం సహకరించక ఉద్యోగాలు మానేస్తున్న వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉంటున్నారు. దాదాపు 32% మంది దాకా పేషెంట్లు తమ నెలవారీ ఆదాయాన్ని కోల్పోవాల్సిన పరిస్థితులున్నాయని తెలిపింది. పనిచేసే వయసులో ఉన్నోళ్లను గుండె జబ్బులు వదలడం లేదని రీసెర్చ్ ఆందోళన వ్యక్తం చేసింది. సగటున 56 ఏళ్లకే గుండె జబ్బులు అటాక్ అవుతున్నట్టు పేర్కొంది. ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర గుండె జబ్బుల బారిన పడుతున్నోళ్ళు సగటున వయసుకు 10 నుంచి 15 ఏళ్లు తక్కువేనని చెప్పింది. ఒకసారి హార్ట్ ఫెయిల్ అయితే కనీసం 5 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సిన పరిస్థితి వస్తున్నట్లు తెలిపింది. ఒకటి కన్నా ఎక్కువసార్లు హాస్పిటలైజ్ అవుతున్న వారికి ఆర్థిక భారం మరింత ఎక్కువగా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ప్రజలతో పోలిస్తే పల్లె ప్రజలపైనే భారం ఎక్కువగా ఉంది. పట్టణాల్లో 30% మంది హార్ట్ పేషెంట్లు ఆర్థిక భారం ఉంటే పల్లెల్లో 46% మంది పేషెంట్లు ఆర్థికంగా చిక్కిపోతున్నట్లు తేలింది.